ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆటా నూడిల్స్. యాక్చువల్లీ ఆటా కాదు, మల్టీగ్రెయిన్ నూడిల్స్. దీంట్లో మనకి లైక్ మిల్లెట్స్ ఉన్నాయి, అన్ని ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి దీంట్లో. సో దాన్ని నేను ఒక చపాతీ డోలా చేసుకొని ఇలా ఒక చపాతీ లాగా, నార్మల్ రెగ్యులర్ చపాతీ లాగా రోల్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకుందాం. ఇలా ఒక పల్చని చపాతీలా రోల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్ట్రిప్స్గా కట్ చేసుకుందాం. ఇట్స్ ఓకే, ఇది కొంచెం మనకి ఇలానే ఉంటుంది. ఇందాక మనం రోల్ చేసి స్ట్రిప్స్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని హాట్ వాటర్లో అంటే బాయిలింగ్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ లిటిల్ బిట్ బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇలా మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా చాప్ చేసుకున్న వెజెస్లో ఫస్ట్ మనం గార్లిక్ని తీసుకొని హాట్ ఆయిల్లో వేయాలి. ఓకేనా? గార్లిక్ వేసుకొని దీన్ని 2 minutes లైక్ సాటేజ్ అవ్వాలి. నా దగ్గర క్యారెట్, బీట్రూట్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఉంటే అవి వేసాను. మీ దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేయండి. ఇలా కొంచెం ఎక్కువ సాటేజ్ అవ్వాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్. ఆ తర్వాత వెంటనే మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న మల్టీగ్రెయిన్ పాస్తాని దీంట్లో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నల్ల మిరియాల పొడి, కొంచెం నార్మల్ కారం అండ్ ఉప్పు వేసాను అంతే. కొంచెం ధనియా జీలకర్ర పొడి అంతే, చాలు. ఇంకా ఇలా మనం సర్వ్ చేసేసుకుంటే ఎంతో హెల్దీ మల్టీగ్రెయిన్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తోటి టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్గా మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇలా మనం ఫైనల్గా ప్లేటింగ్ చేసుకొని దీన్ని తినడమే. సో దీంట్లో ఇంకా క్యాప్సికమ్, క్యాబేజ్, మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ సూపర్ 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 హెల్దీ డిష్. ఓకే, థ్యాంక్ యూ.